స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆశ నిగ్రహము లేకపోతే అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యాన్ని మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము సామెతలు 25:28 వచనము, ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనసును అణుచుకోలేని వాడును అంతే. స్నేహితులారా, ప్రతిదినము మనం ఏదో ఒక వాహనాన్ని డ్రైవింగ్ చేస్తాం. అది 2 వీలర్ కానివ్వండి, 4 వీలర్ కానివ్వండి, డ్రైవింగ్ చేసేటటువంటి వారంగా ఉంటాం. ఈ డ్రైవింగ్ చేసేటప్పుడు ఆ వాహనము అదుపులో ఉండడానికి, వాహనము మన చెప్పు చేతుల్లో ఉండడానికి ఈ ఏబీసీ ఫార్ములాను అవలంబించేటటువంటి వారంగా ఉంటాం. ఈ ఏబీసీ ఫార్ములా అంటే ఎక్సిలేటర్, బ్రేక్ అండ్ క్లచ్. వీటిని వినియోగించి ఆ వాహనాన్ని అదుపులో ఉంచడానికి, దాని ప్రయాణం కావచ్చు, దాని దిశ కావచ్చు, వెనుకకు ముందుకు స్పీడ్గా సాధారణంగా వెళ్ళడం కావచ్చు, ఇవన్నీ కూడా సరి అయిన స్థితిలో నడిపించబడడానికి ఈ యాక్సిలేటర్ కానివ్వండి, బ్రేక్ కానివ్వండి, క్లచ్ కానివ్వండి మనము ఉపయోగించినప్పుడే సరి అయిన రీతిగా సరి అయిన స్థలానికి ఎటువంటి ప్రమాదములకు లోను కాకుండా ఆ వాహనము ప్రయాణించేదిగా ఉంది. స్నేహితులారా, అయితే మన జీవితం కూడా ఎటువంటి ప్రమాదాలకి, పతనానికి లోను కాకుండా ఉండాలనంటే, మన జీవితము ఫలభరితంగా ముందుకు సాగాలి అనంటే మన జీవితానికి కూడా ఒక బ్రేక్ అవసరం అండి. అదే ఆశ నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్ అంటాం కదా. సెల్ఫ్ కంట్రోల్గా మనము జీవించగలిగితేనే మన జీవితం కూడా ఫలభరితంగా ముందుకు సాగేటటువంటిదిగా ఉన్నది. ఎవరి శరీరమైనా రక్త మాంసములతో నిర్మించబడినది. రక్త మాంసములతో మనము జీవించుచు ఉన్నాము కనుక మన శరీరంలో ఎన్నో కోరికలు, ఆశలు, శోధనలు, ఆకర్షణలు, పాపపు ఇచ్ఛ, దురాశ, అవినీతి, అన్యాయములు, అసూయ, ద్వేషము, మరి ఇవన్నీ కూడా మన శరీరంలో చెలరేగేటటువంటివిగా ఉన్నవి. స్నేహితులారా, మన మనసులో చెలరేగుతూ ఉన్న ఈ చెడును, ఆశలను, కోరికలను మనం కంట్రోల్ చేసుకోలేకపోతే మన జీవితాన్ని మనము సరి అయిన రీతిగా జీవించలేము. ఫలభరితంగా దేవునికి ఇష్టమైనదిగా జీవించలేం. స్నేహితులారా, ఈ దినాన నీ దగ్గర ఎంతో ఉన్నతమైన ఉద్యోగం ఉండవచ్చు, ఉన్నతమైన స్థితిని నువ్వు అనుభవించేటటువంటి వాడవుగా ఉండవచ్చు. సమాజంలో, సంఘంలో, కుటుంబంలో నీ మాటకు ఎదురు లేకపోవచ్చు. నీవు ఏదనుకుంటే అది చేయగలిగిన ధనము, చేయగలిగిన అవకాశము, చేయగలిగిన వయస్సు, అధికారము నీ చేతిలో ఉండవచ్చు. నీ చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా నీ చెప్పు చేతుల్లో ఉండి నీవేది చెబితే అది అనుసరించేటటువంటి వారుగా ఉండవచ్చు.
నీ మాటనే చెల్లుబాటు అయ్యేదిగా ఉండవచ్చు. అలా పరిస్థితులు నీకు అనుకూలంగా ఉన్నాయని నీ ఇష్టానుసారంగా జీవిస్తే, నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే, నీ ఆశలను ఆలోచనలను కంట్రోల్ చేసుకోకపోతే, ఆశా నిగ్రహము అనేది నీ జీవితంలో లేకపోతే, స్వయంగా నీ చేతులతో నీవే నీ జీవితాన్ని పాడు చేసుకునేటటువంటి వాడవుగా, పాపంలోనికి నడిపించేటటువంటి వాడవుగా ఉంటావు. చూడండి, సంసోను గారి జీవితము, యోసేపు గారి జీవితము లేఖనముల నుండి మనము గమనించినప్పుడు, సంసోను గారి జీవితంలోనైనా యోసేపు గారి జీవితంలోనైనా యవ్వనం ఉండింది, ఆరోగ్య బలం ఉండింది, ఆయుష్ ఉండింది, భోజన పదార్థములు ఉండినవి, స్వేచ్ఛ ఉండింది, అవకాశం ఉండింది, అన్నీ వారు కలిగినటువంటి వారుగా ఉన్నారు. యోసేపు జీవితమేమో అనేకులకు దీవెనకరంగా, ఆయన జీవితానికి ద్వారా దేవుడు మహిమపరచబడుతూ ఉన్న జీవితంగా ఉండింది. సంసోను జీవితమేమో పతనమైనదిగా, మరణానికి, గాయాలకి, దాడులకి, శత్రువుల యొక్క ఇచ్చకి అప్పగింపబడిన జీవితంగా ఉండింది. ఎందుకు యోసేపు జీవితం ఉన్నత స్థితిలో ఉండింది, సంసోను జీవితము నీచమైన స్థితిలోనికి వెళ్ళింది అంటే, యోసేపు గారు సెల్ఫ్ కంట్రోల్, ఆశ నిగ్రహము కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. సంసోను ఆశ నిగ్రహము లేకుండా తన మనసు ఏది కోరితే దాన్ని అనుభవించినటువంటి వాడుగా, మాట్లాడినటువంటి వాడుగా, ఆ మార్గంలో నడిచినటువంటి వాడుగా ఉన్నాడు. తన మనసును కంట్రోల్ చేసుకోవాలని తను ఏ రోజు అనుకోలేదు. తన నేత్రములకు ఏది ఇంపుగా కనబడితే, తన నోటి వెంట ఏ రీతిగా మాట్లాడాలనిపిస్తే ఆ రీతిగా మాట్లాడినటువంటి వాడుగా, యోచించినటువంటి తన శరీరం కానీ, కాళ్ళు, చేతులు, మనసు, కళ్ళు, హృదయము, నోరు, చెవులు దేనిని కంట్రోల్ చేసుకోకుండా విచ్చలవిడిగా జీవించడం వలన అతడు పతనంలోనికి వెళ్ళినటువంటి వాడుగా ఉన్నాడు. లేఖనము ఏమని సెలవిస్తూ ఉంది అని అంటే, స్నేహితులారా, పూర్వపు దినాలలో ఒక పట్టణాన్ని కాపాడడానికి ఆ పట్టణపు చుట్టూ ప్రాకారమును అంటే ఎత్తైన గోడను ఆ పట్టణపు చుట్టూ కట్టేటటువంటి వారు. ఆ ఎత్తైన గోడ ఆ పట్టణం చుట్టూ ఉంది గనుక ఆ పట్టణంలోనికి దొంగలైన, శత్రువులైన చొరబడకుండా ఆ పట్టణాన్ని ఆ ప్రకారము కాపాడేటటువంటిదిగా ఉంది. ఈ దినాన నీ జీవితంలోనికి పాపము ప్రవేశించకుండా, శాపము ప్రవేశించకుండా, దేవుని యొక్క ఉగ్రత ప్రవేశించకుండా, నాశనము ప్రవేశించకుండా, అనారోగ్యము ప్రవేశించకుండా, మరి చెడు సహవాసము ప్రవేశించకుండా, మరి నవ్వుల పాలు అనేది ప్రవేశించకుండా, బలహీనతలు అని ప్రవేశించకుండా నిన్ను ఏది కంట్రోల్ చేయగలదు అని అంటే ఆశ నిగ్రహము. నీలో ఆశ నిగ్రహము ఉన్నట్లయితే ఈ పాపము అయినా, ఆధ్యాత్మిక చీకటి అయినా, దేవుని యొక్క ఉగ్రత అయినా నీ జీవితంలోనికి ప్రవేశించదు. కనుక ఒక్కసారి స్నేహితుడా, నువ్వెన్నో కలిగి ఉండవచ్చు, ఎన్నో విషయాలలో గొప్పవాడవై తలాంతులను, పేరు ప్రఖ్యాతులను కలిగి ఉండవచ్చు. ఒక్క మారు ఆశ నిగ్రహము నాలో ఉండినదా, సెల్ఫ్ కంట్రోల్గా నేను జీవించగలుగుతూ ఉన్నానా అని పరిశీలన చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా రక్షక, నీ పరిశుద్ధ ఉన్నతమైన నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా జీవితంలో మేమెన్ని కలిగి ఉన్ననో, అవి సౌకర్యాలైన, సంపదలైన, ఈ లోకంలో మాకు ఉన్నతమైనటువంటి
పేరు ప్రఖ్యాతులైన ఎన్ని కలిగి ఉన్నా, ఏ స్థితిలో బ్రతికేటటువంటి వారంగా ఉన్నా, మేము కోరేది ప్రతిదీ మాకు దొరకగలిగిన వసతులు మాకుండిన ఆశ నిగ్రహము లేకపోతే మా ఆధ్యాత్మిక జీవితము, శారీరక జీవితము బలహీనపరచబడతా ఉన్నది. గనుక తండ్రి, మాలో నిజమైన ఆశ నిగ్రహాన్ని మీ ఆలోచనలతో అలవర్చుమని, దేన్ని చూడవలనో దేన్ని చూడకూడదో, ఏది మాట్లాడవలనో ఏది మాట్లాడకూడదో, ఏది యోచించవలనో ఏది యోచించకూడదో ఆ ఆశా నిగ్రహం ద్వారా మాకు నేర్పుమని అయ్యా, ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న వ్యక్తులను, కుటుంబములను దీవించుమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి కాపాడును గాక. ఆమెన్.